నిబ్బరం చేసుకోవాలంటే ఒక చిన్న సూక్తి రాసి నేను రాశాను. చిన్న సూక్తి. గాయపడకుండా హృదయము గేయమవుతుందా? గాయపడకుండా హృదయం గేయం కాదు. ఇంతకుముందు మా శంకర్ గారు అక్కడి నుంచి ఇక్కడి నుంచి తీసి పాట పాడినారు. పాట రాయాలంటే ఏం కావాలి? ఇది ఏం కావాలి అంతేనా? ఇది గాయం పడాలి. అంటే గాయం అంటే మనకి ఏదో ఒక బాధ కలగాలి, ఎవరన్నా మనల్ని ఇబ్బంది పెట్టాలి, లేదా ఎక్కడి నుంచో మనకు సామాజిక అసమానతలు రావాలి. కాబట్టి నా హృదయం నుంచి వచ్చినటువంటిది నేను చదివింది ఎక్కడో చదివినటువంటిది. గాయపడకుండా హృదయం గేయం అవుతుందా? కలత పడకుండా మెదడు కావ్యం అవుతుందా? కలత చెందకుండా ఈ మెదడు కావ్యంగా రాదు. గాయపడకుండా హృదయం గేయం అవుతుందా? కలత చెందకుండా మెదడు కావ్యం అవుతుందా? ఉలికి 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 పడకుండా శిలలు. ఉలికి అంటే ఏంటి? ఉన్నదా విశ్వకర్మ? ఉలి 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 ఉలికి భయపడితే ఉలికి భయపడితే శిలలు శిల్పం అవుతాయి. అవుతాయా? మనం ఉలికి భయపడినాం అనుకోండి, శిలలు ఏమవుతాయి? శిల్పాలు కావు. అలకు భయపడితే ఎక్కడి నుంచి అలలు? అలకు భయపడితే గంగపుత్ర లేవాలి. నువ్వు లేవడం కాదు, నేను లేవాలి, నువ్వు లేవడం కాదు. అలకు భయపడితే నావ దరికి చేరుతుంది. అవునానే? అలకు భయపడితే నావ ఎక్కడ పోతుంది? దరికి రాదు. ఇక భయపడితే ఎనికి పోతుందో మునిగిపోతుందో. ఈ 4 లైన్లు మళ్ళొకసారి నేను చెప్తాను. మీకు అవసరం ఉంటే సాయంకాలము రాత్రికో నేను వాట్సాప్లో పెడతాను. గాయపడకుండా హృదయం గేయం అవుతుందా? కలత పడకుండా మెదడు కావ్యం అవుతుందా? ఉడికి భయపడితే శిలలు శిల్పం అవుతాయా? అలకు భయపడితే నావ దరికి చేరుతుందా? కాబట్టి మనం భయపడితే మనం వెంట పోతే, ఆలోచన చేసేవాడు తల వెంట తీసుకుంటే, చెప్పేవాడు మాట వెంట తీసుకుంటే, పని చేసేవాడు అడుగు వెంట తీసుకుంటే, ఆచరించేవాడు మర్చిపోతే ఏమవుతుంది? అంజనా బీసీల చైతన్యం రాదు. ఈ చైతన్యమే ఆలోచన సాధన కోరుకుంటుంది. మీ అందరినీ ఏ చైతన్యం? మీ మనసులో ఏదుందో చెప్పాలి, మీ ఆలోచన ఏదుందో అమలు పరచుకోవాలి, దానికోసం అడుగు ముందుకేయాలి.